ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటిని పరిశీలించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా ఒకే విషయం అయితే ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ప్రతిసారి ఇలాగే ఉంటామంటే కుదరదు. స్పందనకు ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది. మీ ఆగడాలు, మీ బరితెగింపులు, కొందరు పోలీసులను తొత్తులుగా పెట్టుకొని ఎమ్మెల్యేల భర్తల సమక్షంలోనే ఇష్టరీతిన దాడులకు తెగబడతామంటే ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి, వ్యవస్థల నుంచి ప్రెజర్ చేస్తాం, న్యాయస్థానాలకు వెళ్తాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం, ఇంకా వ్యవస్థలకు ఫిర్యాదు చేస్తాం. రెండు, మీరు ఈ విధంగా బరి తెగించి అధికారం ఉంది కదా అని చెప్పి మీదకు వస్తూనే ఉంటే మా కార్యకర్తల ప్రతిస్పందన కూడా మరింత ఘాటుగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదో అధికారంలో ఉంది అని చెప్పి మీరు ఏవైనా కనుక ఈ విధంగా బరితెగింపులకు పాల్పడుతూ ఉన్నారేమో. ఒక బంతి గోడకేసి కొడితే అంతకు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిటర్న్ వస్తుంది. మా కార్యకర్తల్లో కూడా మీరు అలాంటి కసే పెంచుతూ ఉన్నారు. 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం, మీ పరిస్థితి ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పి కూడా సూటిగా సుత్తి లేకుండా చాలా క్లియర్గానే ఆయన అయితే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీరు అసలు మీకు చేతనైతే ప్రభుత్వ పాఠశాలలు మేము నాడు నేడు కింద చాలా వాటి దశ మార్చాం, మిగిలిన పైన ఏమనంటే మీరు వాటిని మార్చండి. ప్రభుత్వ ఆసుపత్రులు చూడండి, మీరు ఇచ్చిన సూపర్ 6 ఎట్లా అమలు చేస్తారో చేయండి. దమ్ముంటే చేతనైతే ఇంకో మాట అన్నారు, మీకు సిగ్గు అనేది ఉంటే పాలన మీద దృష్టి పెట్టండి. సిగ్గు వదిలేసి పాలన చేతగాక కక్షపూరిత రాజకీయాలు చేసి నోటికి ఏదో వస్తే అంత చెత్త రాజకీయాలు చేసి మత రాజకీయాలని దేవుడి రాజకీయాలని నేను సూటిగా ఒకటే అడుగుతూ ఉన్నా. జంతువుల కొవ్వు కలిసింది, కౌ ఫ్యాట్ కలిసింది, పిగ్ ఫ్యాట్ కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి నోటికి ఏది వస్తే అది కూశారు వీళ్ళు. తర్వాత సిబిఐ ఏమో అవేమీ లేదని చెప్పింది. అప్పుడు చంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాల్సిన వీళ్ళు మళ్ళీ ఊరు వాడ ఫ్లెక్సీలు పెట్టి మళ్ళీ విద్వేషాలు రెచ్చగొడతారా? ప్రజాస్వామ్యంలో ఎవరిచ్చారు వీళ్ళకి ఆ హక్కు? మేము ఈ విధంగా ఫ్లెక్సీలు పెడితే, వీళ్ళు కూసిన కూతలన్నిటితోటి కూడా ఫ్లెక్సీలు పెడితే వీళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ఇష్టరీతిన ఫ్లెక్సీలు పెడుతున్నారు. మేము అలాగే పెడితే వీళ్ళు అట్లా పెట్టనిస్తారా? అది పెట్టడం ధర్మమా? వీళ్ళు సూపర్ 6, సూపర్ 7 హామీలని ఇచ్చారు. ఆ హామీలు ఏ విధంగా ఎగ్గొట్టారో మేము ఫ్లెక్సీలు పెడితే కనీసం అటువంటి ఫ్లెక్సీలు ఏదైనా వీళ్ళు ఉండనిస్తారా? పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తారా? వీళ్ళు కూసిన కూతలకు వీళ్ళని క్షమించండి అని చెప్పి, ఈ కూసిన కూతలకు వీళ్ళని క్షమించండి అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు పూజలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఇష్టరీతిన బూతులు మాట్లాడతారు. దానికి ప్రతిస్పందనగా ఇటువైపు వాళ్ళు మాట్లాడితే మాత్రం ఇళ్ళ మీద దాడి చేస్తారు, కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? ముఖ్యమంత్రి మీద ఒక అనుచిత వ్యాఖ్య చేశారు అని అంబటి రాంబాబు గారినేమో అరెస్ట్ చేసి జైల్లో వేశారు. మరి అంబటి రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం చేసి విధ్వంసం చేసిన వాళ్ళ మీదేమో కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా అని చెప్పి 2 సీఎల పేర్లు కూడా చదివారు. వీడెవడంట అని అంటూ ఆ సీఎల పేర్లు చదివి మీరు అనుకుంటున్నారేమో ఈరోజు ఎంతో అధికార పార్టీకి తొత్తులుగా ఉండి పనిచేసి ఏదో ప్రయోజనం పొందుదాం అనుకుంటున్నారా? ఇంకేమో కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యవస్థలాగా పనిచేయాలి, పాలకుల్లాగా పనిచేయాలి. ఇంకొకసారి ఇటువంటివి కనుక రిపీట్ అయితే మా స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది, రాష్ట్ర బంధుకు కూడా పిలిపిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా సుత్తి లేకుండానే ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు. ఇంత ఇష్టరీతిన బరితెగించి ప్రవర్తించుకుంటూ పోతూ ఉన్నారు. ఇటువంటి వెళ్ళకాలం భరించే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా జగన్ గారు ఎక్కడ తడబాటు లేదు, సుత్తి లేదు, చాలా సూటిగా ప్రభుత్వాన్ని వాన్ చేసుకుంటూ వాళ్ళ కార్యకర్తలు ఎలాంటి ప్రెజర్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నారో అదంతా ప్రెజర్ రిలీజ్ చేసుకుని టైం వచ్చినప్పుడు మాత్రం మీరు తట్టుకోలేరని చెప్పి ప్రస్తుత పాలకపక్ష తోక పార్టీలకు కూడా నేరుగానే జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. నేను ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నా, విషపు విత్తనాలు నాటకండి, మహావృక్షాలే మిమ్మల్ని కూల్చేస్తాయి అని. 2 సంవత్సరాల నుంచి విషపు వృక్షాలు నాటుతూ ఉన్నారు, అవి పెరిగి చెట్లు అవుతూ ఉన్నాయి.
ఎప్పటికైనా దాని మానాన వాటిని వదిలిపెట్టేసి ఇప్పుడు మీరు పాలన మీద దృష్టి పెడితే మీకే మంచిది అంటూ మొత్తానికి జగన్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గానే అండ్ ఎక్కడే గనక ఏ అంశం డీవియేట్ అవ్వకుండా తన ప్రసంగం తను చెప్పాలనుకున్నది సూటిగానే చెప్పేశారు.